హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే టైం 4 అవుతుంది. నేనైతే మార్నింగే లేచా తొందరగానే లేచి ఓలా అయితే ఆన్ చేసుకున్నా. అయితే మార్నింగ్లో ఏంటంటే అన్న కొద్దిగా మబ్బు ఉంటుంది, మంచి అయితే నిద్రపోయి లేస్తే బాగుంటుంది. ఎందుకంటే డే టైంలో కూడా కొద్దిగా రెస్ట్ తీసుకుంటే 1 అవర్ అలా పడుకుంటే బాగుంటుంది. నైట్లో ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ టూ మచ్ స్పీడ్లో వస్తున్నాయి. కొద్దిగా అయినంత వరకు చూసుకొని అయితే నడపండి. లెజెండ్ చైమ్స్, డిఎస్ఆర్, నాకైతే ఒకటి అర్థమైంది అన్న, తర్పన్ బుకింగ్లో అంటే ఓలా ఊబర్లో ఏం లేదు. 450, 500, 520 అంతే. లాస్ట్ అంటే 550 ఇస్తాడు ఊబర్లో ప్రీమియరు. అదే ఓలాలో అయితే నీకు మినీలోనే 650, సెడాన్లో అయితే ప్రైమ్ సెడాన్ అయితే బాగా ఇస్తాడు 700 దాకా. ప్రైమ్ ప్లేస్ అయితే 800, ఒక్కోసారి మినీ కూడా ఇస్తాడు 800. చూసుకొని ఎత్తుకోవాలి అంతే. మార్నింగ్ చాలా జాగ్రత్తగా అయితే నడపాలన్న, ఎందుకంటే నిద్ర పట్టింది అనుకో అయిపోయినట్టే, ఇక బుక్ అయినట్టే. ఇక మనం ఓఆర్ఆర్ మీద ఏంటంటే చాలా కూల్గా ఉంటుంది, నిద్ర తొందరగా పడుతుంది. అయినంత వరకు చాలా నిద్ర వస్తే మాత్రం చిన్న ట్రిప్లు తీసుకోవాలి, పెద్దవి తీసుకోకుండా. చూద్దాం, ఇక్కడ ముంగటైతే ఆపుతామన్న సేమ్ రొటీన్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఆగితే ఏంటంటే మనకు బుకింగ్స్ 2-3 ప్లేసెస్ నుంచి అయితే పడతాయి. ఆల్రెడీ ఒక బండి అయితే అక్కడ ఉంది, పడినట్టుంది ఎయిర్పోర్ట్. ఇట్లా ఇక్కడ ఆగితే ఏంటంటే వీళ్ళందరూ మన వాళ్ళు ఎందుకు ఆగిండ్రు, ఎయిర్పోర్ట్ బుకింగ్ల కోసం ఆగిండ్రు. ఇట్లా ఉంటుంది. ఇక్కడ సైడ్ ఏంటంటే ఒక్కోసారి మనకు మై హోమ్ అవతార్, కోకాపేట్ అయితే చాలా కష్టం. మై హోమ్ అవతార్, నర్సింగ్ బ్యాక్ సైడ్ ఇక్కడ అయితే పడతాయి బుకింగ్లు. ఇక్కడ అనిపిస్తున్నాయి కదా మన వాళ్ళే ఇంత పొద్దున్న లేచి రెడీ ఉన్నారు. హాయ్, హలో అన్న. అయితే చూడండి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, రిజర్వేషన్స్. ఓవర్గో 9 కిలోమీటర్స్ జైబరి గచ్చిబౌలి నుండి ఇంకో టోలీ చౌకీకి. ఇంకా ఉన్నది ఎయిర్పోర్ట్ కూడా ఉంది రిజర్వేషన్. పొద్దున 6:32 కిలోమీటర్స్ సోమాజిగూడ నుంచి ఎయిర్పోర్ట్. మళ్ళీ 30 కిలోమీటర్లు ఊబర్గో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్. చాలా తక్కువ ఇస్తున్నాను అమౌంట్ ఊబర్లో. ఇది బాగుంది, కానీ ఇది ఎక్కడి నుంచి, జూబ్లీ హిల్స్ టెక్ మహీంద్రా నుంచి ఎయిర్పోర్ట్. 497, 534, 408. ఇది 700 సూపర్. కానీ ఎక్కడి నుంచి, కుక్కట్పల్లి నుంచి పర్లేదు, ఎందుకంటే 50 రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ యాడ్ చేస్తాడు సపరేట్గా. రిజర్వేషన్లో 700 ఇస్తుండు. ఓలాలో పడితే ఇంకా ఇది ఇక్కడ నుంచి వేస్తాడు 24 కిలోమీటర్లు. క్యాన్సిలేషన్ రేట్ బాగా ఎక్కువైపోయింది మనది, తగ్గియాల. బుకింగ్లు ఎక్కువ చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంది. రేటింగ్ అయితే 4.99 ఉంది. ఇచ్చిండు రిజర్వేషన్లో.
5:20కి గుండ్లపోచమ్మపల్లి నుంచి సికింద్రాబాద్ స్టేషన్. లింగంపల్లి నుంచి ఇక్కడ ఉంది ఇది దొంతపల్లి ఎయిర్పోర్ట్. బర్గోలో 500. హైటెక్ టు ఎయిర్పోర్ట్ ఏం పడతలు పడుతుందన్న. కోకాపెట్టు ఎయిర్పోర్ట్ ప్రీమియర్లో 469. 50 సపరేట్గా అయితే ఇస్తాడు. ఇందులో ఓలాలో ఏంటంటే అందులో ఇస్తాడు, కల్పిస్తాడు. 360 తీసుకుందాం 14 కిలోమీటర్లకు అయితే ఓకే. ఎందుకంటే జూబ్లీహిల్స్ నుంచి పడదని చెప్తలేను. ఓకే, ఫస్ట్ బుకింగ్ అయితే పడింది. పోదాం ఇట్లా మెల్ల. ఇక్కడ ఉంటాడో కట్ చేస్తాడో తెలియదు. 6 minutes 2.5 kilometers. చలో ఖాళీకి కూర్చుంటే వేస్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ పోతున్నది. వెళ్తున్నానా పికప్కి అయితే మీకు ఒకటి చెప్పాలా, ఇదే 14 కిలోమీటర్లకు ఈ టైంలో 360 ఇస్తుండు కదా. ఇట్లా ఏమన్నా ఫంక్షన్స్ అంటే ఫెస్టివల్స్ టైంలో కూడా ఇట్లనే ఇస్తాడు. దీనికి రీజన్ ఏంటంటే నైట్ టైం కదా, వెహికల్స్ అవైలబుల్ ఉండవు, అందుకే రేట్ పెంచిస్తుండు. మామూలుగా తీయడు. అదే ఇప్పుడు 6 అయింది అనుకోండి, మార్నింగ్ 6:30 7 అయితే ఈ 14 కిలోమీటర్లకు 240. ఊబర్ గోలా అయితే 220. బాగా దించేస్తాడు రేట్లు అయితే. ప్రస్తుతానికి అయితే పోదాము. మనకు జూబ్లీహిల్స్ నుంచి మన రిజర్వేషన్ ఉందో చెక్ చేసుకుంటా నేను. ఇప్పుడే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అటు సైడే కాబట్టి అటు నుంచే మన బుకింగ్లు ఉంటాయి. ఓలాలో మంచిగా ఈ టైంలో యాక్చువల్గా ఇప్పుడు ఎవ్వరు లేడు, అందరు నిద్రపోతున్నారు. అక్కడ ఉన్న వెహికల్స్లో కూడా ఎవ్వరు లేడు. మంచిగా సీట్లు డౌన్ చేసుకొని పడుకున్నారు. బుకింగ్లు పడాలి ఇప్పుడు పడితే యాక్చువల్గా, కానీ ఏం పడతలేవు. ఓలాలో పడితే బాగుంటుంది, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదా. సపడాకి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. పొద్దున ఒక 1000 రూపాయలు ఈజీగా అవుతాయి చేసుకుంటే, అందుకే తీసేసుకున్నా. చూద్దాం, ఇక్కడ వెళ్ళాలనుకుంటా. లెజెండ్ చైమ్స్ కాల్ అయితే చేసుకుందాం ఒకసారి. అరే బాపరే బాపు, ఏం హెడ్ఏక్ ఉందన్న ఇలా పొద్దున్న. కస్టమర్ రెస్పాన్స్ ఇస్తే సెక్యూరిటీ గార్డులతో తలకాయ నొప్పి ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఉంటుంది 100%. అయితే డే టైంలో అయితే మనకు పర్మిషన్ ఉండదు. వెళ్దామన్నా పికప్ లొకేషన్కి. ఇంకా 3 minutes అయితే చూపిస్తుంది. సరే ఆఫ్ చేద్దాం, ఎందుకంటే జంపులు ఏం కనిపిస్తలేవు దగ్గర వచ్చింది దాకా. ఇవి లైనింగ్లు కూడా వేస్తలేరు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే 365 రూపాయలు అయితే మనకు వచ్చేసినాయి. 365 ఫస్ట్ ట్రిప్ ఊబర్లో. 30 minutes 18 kilometers. ఏందో మన దరిద్రం, 20 నిమిషాల ట్రిప్పుకి ఇంతసేపు పట్టింది. ఓలాలో బుకింగ్ పడుతుంది అన్న, ప్రైమ్ ప్లేస్. అదే 10 కిలోమీటర్లకు 365 రూపీస్ వచ్చినాయి. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే టైము 20 minutes. ఆడ హైటెక్ సిటీ ఉంది కదా మనదంటే మనది కాదు, హైటెక్ సిటీ. హైటెక్ సిటీ మైండ్ స్పేస్ వెళ్తాం కదా, ఫ్లైఓవర్ ఎక్కి దుర్గం చెరువు సైడ్కి. అక్కడ ఏమైందంటే రోడ్ వర్క్ నడుస్తుంది, బ్లాక్ చేసిండ్రు రోడ్డు. ఆ రోడ్ బ్లాక్ చేయడం వల్ల మనకు లాంగ్ మళ్ళీ యూటర్న్ తీసుకొని అలా వెళ్ళడం జరిగింది. అందుకే ఇంత టైం వేస్ట్ అయింది. ఇటు రైట్ సైడ్ వెళ్తే మన సీఎం ఆఫీస్ జూబ్లీహిల్స్. ఇది మంచి ఏదైనా పెద్ద ఎయిర్పోర్ట్ మోగితే బాగుంటుంది అనుకుంటున్నా నేనైతే. ఈ పొద్దున ఎయిర్పోర్ట్ ఒక 800 700 పడినా ఓకే అన్న. 1000 రూపాయలు ఈజీగా అయిపోతాయి. నా దరిద్రం ఏందేమో, ఎంత చేసినా కష్టం అయితే లేదు. ఇవ్వాలన్నా 4000 చేయాలా. అయితే ఎట్లయితే ట్రై అయితే చేయాలా.
వచ్చేసినాం మెయిన్ రోడ్కి. చూద్దాం అన్న, ఇక్కడ 3:30కి అయితే లేచిన అన్న నిద్ర అయితే. 3:30కి లేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 1.5 అవర్ అవుతుంది. అంటే లేచి బయటకు వచ్చిందాకనే ½ an hour పట్టింది. 1 అవర్ అవుతుంది. 1 అవర్లో 300. అందుకే కడ్లు పొద్దున ఎయిర్పోర్ట్ పడితేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అర్థమవుతుంది నాకు కూడా. ఓకే, ట్రై అయితే చేద్దాం. హాయ్ హలో అన్న. ఓలాలో అయితే ఏం పడతలేదు, ఊబర్లో అయితే ఒకటి పడింది. 4 కిలోమీటర్లకు 180 రూపాయలు అయితే పడ్డది. ప్రీమియర్ బుకింగ్ 4 కిలోమీటర్స్. ఇక్కడనే కదని తీసుకున్నా. మైండ్ స్పేస్ దగ్గర అయితే పని జరుగుతుంది కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఎక్కడి నుంచి మళ్ళా పర్లేదు. ఊబర్ మంచిగానే ఇస్తుంది పొద్దున సండే. ఏమైందో మరి ఓలాలో మోగుతలేదు, కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. పొద్దున ఒకటి ఇదేమంటారు ఉప్పల్ సైడ్ పడింది, కాకపోతే రేట్ అంతా ఏం బాగా పడలే. 35 కిలోమీటర్స్కి ఓలాలో 35 కిలోమీటర్స్కి 550 పడ్డది. మళ్ళీ అక్కడ నుంచి ఏముండదని తీసుకోలే, అంతే. ఇస్తాడు, ఓపిక పెట్టాలని మరి ఫ్రెండ్ అయితే చెప్పిండు. చూద్దాం, ఇదైతే చేసేద్దాం ఫస్ట్. రేజ్ 5:30 స్టార్ట్ అవుతున్నట్టు నాది రేజింగ్. ఇక్కడ చూడొచ్చు అన్న, రేజింగ్ ప్రోగ్రామ్ ఉన్నది ఇక్కడ మైండ్ స్పేస్లో. అన్న నమస్తే. అయితే హైటెక్ సిటీ కింద ఉన్న ఇక్కడ రేజింగ్ అయితే జరుగుతుంది, అంటే రన్నింగ్ రేస్ జరుగుతుంది ఇక్కడ పక్కన. రన్నింగ్ అయితే కస్టమరు అంటే ఎనర్జీ పర్పస్ తీసుకున్న ఇన్స్టెంట్ ఏమంటారు హార్లిక్స్ టైపు, అది మర్చిపోయారు. అయితే పాపం కాల్ చేసిండు. నేను కూడా ఆయన సరే సార్ రండి, మీరు టెన్షన్ పడకని నేను చెప్పిన. వస్తుండంట, ఇచ్చేద్దాం మరి. పార్సల్ అయితే ఇచ్చేసిన. మస్తు ఖుషి తీసుకుపోయిండు. సిగ్నల్ వచ్చిందన్న చూసుకొని వాళ్ళ కొడుకులు సిగ్నల్ ఉన్నా కానీ ఉరుక్కుంటా సార్ మీదికి పే మీదికి. అయితే ఇక్కడ ఇది డిలైట్ అన్న పెద్ద ఆఫీసు. 2 గేట్లు ఉంటాయి. ఏజీకి వెళ్ళే రూట్, గచ్చిబౌలి వెళ్ళే రూటు, ఇంకా బ్యాక్ సైడ్ మన ఫ్లైఓవర్ కింద ఉంటుంది. సిగ్నల్ దగ్గరికి వెళ్తాం. బుకింగ్ మంచి బుకింగ్ పడిందన్న. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐఎస్బికి పడ్డది. 400 రూపాయలు చిల్లర పడ్డది. 15-18 నిమిషాలు అయిపోయి బుకింగ్. ఆ పార్సల్ చక్కర్లా బుకింగ్ మిస్ అయిపోయింది. మంచిగా 1000 రూపాయలు అయిపోతుండ. పోనీ ఒకరికి హెల్ప్ అవుతుంది. అవి మనకు అనుకుంటే అవుతుండ. బుకింగ్ యాక్సెప్ట్ చేసుకున్న కస్టమర్కి ఫోన్ చేస్తే, సార్ ఒక్క నిమిషం సార్, ఒకసారి ఇట్లా ఫోన్ మర్చిపోయినా అని చెప్పిన. ఫోన్ కాదు కానీ అది హార్లిక్స్ ప్యాకెట్లు టైప్ ఉన్నాయి, ఎనర్జీ డ్రింక్స్ అంట. అవి ఇయనికి ఆగిన. పాపం ఆడు కూడా మస్తు దూరం నుంచి వచ్చిండు. ఓలా హ్యాపీనెస్ వాళ్ళది. ఒక ట్రిప్ పోతే పోయింది కానీ అని ఫీలింగ్ అండ్ హ్యాపీనెస్ హ్యాపీగా అనిపించింది. నాకైతే సంతోషంగా అనిపించింది. ఇచ్చేయాల, మనం ఏం చేసుకుంటాం నాకు అది అదైనా సరే, ఫోన్ అయినా సరే మనకు అవసరం లేదు. 10 రూపాయలు మనం ఆయన దొరికినాయి అనుకో, 1000 రూపాయలు పోతాయి. మన ఊళ్ళో 10 రెట్లు లాస్ అవుతాం ఏదైనా వస్తువు మనం కస్టమర్ ఉంచుకొని ఇవ్వకపోతే మాత్రం. ఇలా నాకు నచ్చంది ఒకటి అన్న ఏంటంటే, కస్టమర్ ఇప్పుడు అది మిస్ కాగానే డైరెక్ట్ ఫోన్ చేస్తే మనకు కలిసింది. అదే కస్టమర్ మర్చిపోయినని మనం కాల్ చేస్తే ఊబర్ తరఫున కలిపాడు కాల్ తొందరగా. ఏదైనా మిస్ అయిందా, అది యాడ్ చేయు, అది పెట్టు, ఇది పెట్టు అని చెప్తాడు. కానీ అట్లున్నది. పొద్దున్న ఏంటంటే మన బస్సెస్ వస్తే డ్రాపింగ్లు ఉంటాయంటే మొత్తం ఊబర్ గోల్ బుక్ చేస్తున్నారు. అన్న ఓలాలో మినీ పడ్డది, చిన్న ట్రిప్ పడింది బాగా, 141 రూపీస్. ఎందుకు తీసుకున్నా అంటే, ఓలాలో ఏంటంటే ఫస్ట్ ఒక బుకింగ్ తీసుకుంటే వాడు కంటిన్యూగా బుకింగ్ ఇస్తాడు. ఓలా చాలా స్ట్రిక్ట్. అంటే ఇచ్చిన బుకింగ్ మనం తీసుకోకపోతే కూడా మనకు యాక్సెప్ట్ కావు. ఇచ్చిన ఫస్ట్ బుకింగ్ తొందరగా యాక్సెప్ట్ అవుతుంది. అందుకే తీసేసుకున్నా. ఏఎంబీ మాల్ నుంచి 2 కిలోమీటర్లు 141. ఊబర్లో అయితే మినీకి ఇంత ఇయ్యాడు అమౌంట్, 120 రూపీస్ 118 రూపీస్ ఇస్తాడు ఆయన. అయితే ఓలాలో ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 1.9 కిలోమీటర్స్ 5 మినిట్స్లో అయిపోయింది. ఆ సిగ్నల్ వల్ల 1 నిమిషం లేట్ అయింది అక్కడ. 140 రూపీస్, క్యాష్ కలెక్టెడ్ 150. సూపర్ అన్న ఓలా, ఏ మాట చెప్పుకోవాలా కానీ ఓలాలో ఉన్నంత కిక్ ఊబర్లో లేదు.
ఊబర్లో ఏంటంటే టైం వేస్ట్, అంటే ఎంత కష్టమైతే ఎక్కువ ఉంటుంది, ఎర్నింగ్ అంత కావు. కానీ ఓలాలా పడాలన్న, ఓలాలా పెద్దవి పడాలా, కానీ ఫట్ అయిపోతాయి. మార్నింగ్ అవుతుంది. ఇందులో ఎన్ని చూద్దాం ఒకసారి. అందులో ఒక 150 అయినాయి. 150 అంటే 600, 700 రూపాయలు అయినాయి. సూపర్. చూద్దాం, ఇంకా బుకింగ్లో ఇంకా ఉంటాయి కదా, ఏమైనా రిజర్వేషన్లు గిట్ల ఉన్నాయేమో చూద్దాం. మరి 3 రిజర్వేషన్లు అయితే చూపిస్తున్నాడు. ఒకటి ఎక్కడ నుంచి, మోండా మార్కెట్ నుంచి ఉంది, 36 కిలోమీటర్. ఎయిర్పోర్ట్కి ఊబర్ గోలా 600 ఇస్తుండు. రిజర్వేషన్లో ఒక 100 ఎక్స్ట్రా ఉంటుంది ఎప్పుడు, అంటే ఏరియాని బట్టి ఉంటుంది. ఇంకోటి శ్రీలింగంపల్లి నుంచి వెస్ట్ మారేడుపల్లి ఈషా కాలనీ బజార్, నాన్ ఏసీ బుక్ చేసిండు ఎవరో రిజర్వేషన్లా. ఎక్కడ నుంచి ఇది, ఇక్కడ బాబా స్టేషన్కి ఉందన్న ఇది. ఎక్కడ, ఇక్కడ చూడొచ్చు మనం. అమ్మా, సిటీ బయట నుంచి ఉంది. మేడ్చల్ షామీర్పేట దగ్గర నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్, 34 కిలోమీటర్స్, 56 మినిట్స్, 566. ఇక బయట నుంచి వచ్చేటోళ్ళకి అది సెట్ అవుతుంది. కానీ రిజర్వేషన్ తీసుకొని ఒక గంట ముందే క్యాన్సిల్ చేయాలా, హాఫ్ అన్ అవర్ ముందు ఆ లొకేషన్లో ఉండాలా. అది ఎప్పుడు తీసుకోవాలంటే మూమెంట్ లేనప్పుడు, లేకపోతే రేట్ మంచిగా ఉన్నప్పుడు, రేట్ కార్డు ఏదన్నా ఎయిర్పోర్ట్కు కానీ. ఇప్పుడు వేస్ట్ ఇస్తుండు. ఒకప్పుడు ఎయిర్పోర్ట్కి రిజర్వేషన్ కొండాపూర్ నుంచి 1000 రూపాయల కంటే తక్కువ ఇచ్చేటోడు కాదు. అలాంటిది ఇప్పుడు మొత్తం చెత్తగా అయిపోయింది. వేస్ట్ చేసేసిండు. రిజర్వేషన్కి డైరెక్ట్ బుకింగ్కి ఏం తేడా లేకుండా అయిపోయింది. రిజర్వేషన్ ఎవరైనా తీసుకొని క్యాన్సిల్ చేసి 3 సార్లు క్యాన్సిల్ చేస్తే రిజర్వేషన్ తీసేస్తాడు. మనకు ఉండదు రిజర్వేషన్ అనేది, పూర్తిగా తీసేస్తాడు. అందుకే ఏంటంటే బుకింగ్లు ఎప్పుడైనా సరే పడతాయి కదా, మంచి యూజ్ చేసుకోవాలా. ఇలా మరి ఇంకా ఏమైనా బుకింగ్లు పడతాయేమో చూద్దామన్నా, అప్డేట్ చేస్తా. హాయ్, హలో ఫ్రెండ్స్. అయితే ఊబర్లో అయితే ఒక బుకింగ్ అయితే పడింది మనకు, ఏఎంబీ మాల్ పక్కన నుంచి. పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. 15 మినిట్స్లో అయిపోతున్నారు ట్రిప్. 250 రూపీస్ ఉంది. కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నానా, మాట్లాడదాం. హలో हेलो मैडम, यहाँ लोकेशन में आ गया, अंदर आ गया ये. हेलो हेलो మేడం అన్న, ఇది లొకేషన్ ఇది పక్క కనిపిస్తుంది కదా, పక్కన ఇది బియోన్ అని ఉంది కదా, పక్కన లొకేషన్ ఏఎంబీ వెనక ఏషియన్ ఉంది. ఇది యాక్చువల్గా నేను ఇట్లా లొకేషన్ ఆన్ చేసినా కదా, లొకేషన్ ఆన్ చేస్తే నాకు ఇందులో చూపిస్తుంది ఏంటంటే లాస్ట్ ఇది గోడ పక్కన ఉన్నది బిల్డింగ్, అందుకే ఈ లొకేషన్ చూపించింది. నేను ఏమైందంటే మామూలుగా పేరు చూసుకోలే, ఆ పేరు చూసుకుంటే అయిపోయేది. పేరు చూసుకోకుండా నేను ఎట్లైనా మ్యాప్ ఆన్ చేసుకుని పోవాలని మ్యాప్ ఆన్ చేసుకున్నా. మ్యాప్ ఆన్ చేయగానే ఏషియానే కదా అని వెళ్ళిపోయినా. ఇప్పుడేమో మేడం ఏమో అక్కడ ఉందని చెప్తున్నది. ఇప్పుడు మనకు 2 కిలోమీటర్స్ అయితే లాంగ్ అవుతుంది, కానీ ఏం చేస్తాం, వెళ్ళిపోవాలా, బుకింగ్స్ లేవు కాబట్టి. చెప్పిన మేడంకి అయితే ఫోన్లో, మేడం క్యాన్సిల్ చేయకండి, వస్తున్నా, తిప్పుకొని వస్తా అని చెప్పిన. మళ్ళీ యూటర్న్ కూడా ఎక్కడుంది, బొటానికల్ నుంచి యూటర్న్ చేసుకుని పోవాలి. ఏం చేస్తాం, రాంగ్ రూట్ పోతేనేమో పొద్దున అవడం అడ్డం వచ్చిండు అనుకో, 2 కిలోమీటర్లకు ఏమైనా అవుతుంది మళ్ళీ బండికి. అందుకే పోవద్దు ఎక్కువ. ఓలాలు అయితే మోగుతలేవు. ఒకటి ఏంటంటే అన్న, కస్టమర్లు కూడా ఏంటంటే చూడండి, మ్యాప్ ఎటు చూపిస్తుంది, ఏషియన్ సైడ్ చూపిస్తున్నది. ఇక్కడ ఉన్నది, ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని రావాలా మనం. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని 2.5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది. అందుకే మనం వెళ్ళిన ప్లేస్లో ఎప్పుడైనా సరే కూర్చుంటాం కదా, ఒకసారి కస్టమర్కి కాల్ చేసుకోవాలా. నేను చూసుకోలే, లేకపోతే మామూలుగా పేరు చూసుకుంటే కరెక్ట్ లొకేషన్కి వెళ్ళేవాడిని, లేకపోతే కాల్ చేసి అడిగి వెళ్ళేవాడిని. అందుకే వెళ్ళిన ప్లేస్లో కంపల్సరీ ఫోన్ అయితే చేయాలా. వీళ్ళు ఏంటంటే మనం ఫోన్ చేసిన దాకా రారన్న, 10 నిమిషాల దాకా కూర్చోబెడతారు. డ్రాప్ వచ్చేసి ఇక్కడ నానక్రమ్ కూడా ఫెయిర్ఫీల్డ్ హోటల్. సలాకలు డేంజర్గా ఉన్నాయి, కొద్దిగా చూసుకుంటే అయితే నడపాల బండ్లు.
మూలలు లేకపోతే మన ఏమంటారు వెహికల్స్ ఇవి ట్రక్స్ కానీ లేకపోతే లోడింగ్ వెహికల్స్ ఉంటాయి కదా చిన్నవి పోతుంది కదా అటువంటి దాంట్లో నుంచి ఏంటంటే చిన్న చిన్న బోల్ట్లు వాటి అవి ఉసిపోతాయి కదా కింద పడతాయి అవి టైర్లో గుచ్చుకొని టైర్లు ఖరాబ్ అవుతాయి పంచర్లు అయితే ఒక్కసారి టైర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ప్రీమియర్ 11 minutesలో అయింది. 6.83 kilometers, 257 rupees. అదే కొందరికేమో 300 ఇచ్చిండని వేస్తారు కదా, అది వీళ్ళు టిప్ యాడ్ చేస్తేనే అవుతుంది. మామూలుగా రేటింగ్ అయితే ఇంతే ఉంటుంది. ఏరియా వైజ్ డిపెండ్ ఉంటుంది. ఒక్కోసారి అయితే మనకి ఎక్కడ సిగ్నల్ తగలేలే కాబట్టి తొందరగా అయితే వచ్చేసినాం. చూద్దాం ఇంకా మన బుకింగ్లో. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు బుకింగ్ అయితే పడింది. ఇది ఖానాపూర్ పడింది 250 రూపాయలు. అయితే వెళ్దాం. మరి ఎయిర్పోర్ట్ పడుతుంది కానీ ఆ నుంచి రిటర్న్ ఏం పికప్ ఉండదన్న. అంటే రేటింగ్ బాగా ఇయ్యాడు, చాలా దూరం పడితే వేస్ట్. ముందే సండే అలా బుకింగ్లు ఉండవు ఏముండవు. అయితే ఈ ట్రిప్ అయితే మనకు 1200 అవుతాయి పొద్దున. యాక్చువల్గా టార్గెట్ అయితే నేను 2000 దాకా అనుకున్నా, కానీ టైం 9 అవుతుంది. పెద్ద బుకింగ్స్ ఏం పడతలేవు, పర్లేదు. ఆడ మనకు గ్యాస్ స్టేషన్కే పడింది. గ్యాస్ నింపుకోవాలన్నా వద్దా చూద్దాం మరి ఎట్లయితుందో. హాయ్ అన్న, అయితే మీకు అందరికీ ఒక అప్డేట్. ఈ మనకు 250 అయితే 226 వచ్చింది. కస్టమర్ ఏం చేసాడంటే మనకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయితే చెప్పిన, సార్ ఇట్లా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, మరి ఎట్లా చేద్దామంటే పర్లేదు నేను రోడ్ చూపిస్తా అని చూపించిండు. అయితే అక్కడ ఏమైందంటే మనం ఐఎస్బి రోడ్ దాకా వచ్చేసినాం, ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు. దాని తర్వాత ఫోన్ ఆన్ అయిందని ఓటీపీ కొట్టిన. యాక్చువల్గా 11 కిలోమీటర్లు. అయితే ఊబర్ ఏమో అక్కడ నుంచి తీసుకుంది. తప్పు మనది కూడా, ఎందుకంటే బుకింగ్ తీసుకోకముందు అసలు స్టార్ట్ చేయొద్దు. నాకు ఫస్ట్ టైం అయింది ఇలా. అయితే నెక్స్ట్ టైం నుంచి ఇట్లా రిపీట్ చేయను. మీకు కూడా ఏదన్నా ఇట్లా బుకింగ్లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మాత్రం కస్టమర్కి ప్రైస్ అడగండి. ప్రైస్ అడిగి ఓటీపీ మధ్యలో అయితే ఎంటర్ చేయొద్దు. మళ్ళీ రేట్ తక్కువ ఉంది కదా అని చెప్తారు. అందుకే అయినంత వరకు మీరు ఉన్న లొకేషన్ నుంచే మీకు ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే పిక్ చేసుకొని, అంటే ఓటీపీ ఎంటర్ చేసినాకనే రైడ్ స్టార్ట్ చేయండి. లేకపోతే ఓటీపీ ఎంటర్ చేయకండి. ఒకవేళ మధ్యలో ఫోన్ ఇట్లా ఆన్ అయ్యి అయితే డైరెక్ట్ మాట్లాడుకొని అయితే తీసుకెళ్ళండి, సరేనా? ఇప్పుడు నా దగ్గర రికార్డింగ్ ఉందని బాగైంది. ఏదో ఇప్పుడు ఒక 25 రూపీస్ అయితే లాసే కదా. ఇవి ఉంటారు ఇక కొందరు ఎట్లుంటారంటే బద్మాషులు ఉంటారు. నేను కూడా అడగాల్సింది మర్చిపోయినా, అమౌంట్ అడిగితే అయిపోతుండే. ఇక్కడ సర్జ్ మూమెంట్ అయితే చూపిస్తుండు. ఇక్కడ కూడా సర్జ్ మూమెంట్ ఉందన్న. ఓలాలో ఒక 150, మొత్తం 1200 అయింది. ఏ మూమెంట్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు ట్రక్ష నుంచి అయితే ఒక చిన్న బుకింగ్ పడింది. కోకాపేట నుంచి ట్రక్ష నుంచి మనకు ఇక్కడ రాజపుష్ప రెగాలియా కూర్చున్నప్పుడు ట్రక్ష నుంచి బుకింగ్ అయితే పడింది. 300 మీటర్స్కి బుకింగ్ పడింది. అయితే డ్రాప్ వచ్చేసి మనకు 3 కిలోమీటర్ల డ్రాప్. బజాజ్ ఎలక్ట్రానిక్స్కి డ్రాప్ అయింది. 200 రూపీస్ వచ్చినాయి అమౌంట్. ప్రీమియర్ ఊబర్లో అయిపోయింది అది. రీజన్ ఏమైందంటే ఫోను ఇది కొనుక్కున్నా 2 ఫోన్ ఇన్పుట్, కేబుల్, ఇంకా గడ్డ చార్జర్ది 2 తీసుకున్నా. అది 150 రూపాయలకు వచ్చింది. వైర్ ఏమో 100 రూపాయలకు వచ్చింది. టిష్యూలు కూడా తీసుకున్నా. టిష్యూ వచ్చేసి 40 రూపీస్. టిష్యూ తీసుకోవాలన్నా, కార్లో ఉంచుకోవాలా. 2 తీసుకున్నా. అయితే ఇంకోటి అయితే బుకింగ్ పడింది ఊబర్లో 200 రూపీస్. ప్రీమియర్ ఏఎంబి మాల్. ఈ పికప్ వచ్చేసి రాజపుష్ప ప్రవాన్షియా. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు శరత్ సిటీ మాల్ బుకింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకో బుకింగ్ కూడా పడింది ఇక్కడనే 160 రూపీస్. ఇదే బుకింగ్ అన్న మిస్ అయింది మనకు. ఇది 50 రూపాయల ట్రిప్ది. 8 minutes 3 kilometers నా నుంచి పికప్. అయితే ఇంకో ట్రిప్ కూడా పడింది.
206 రూపీస్ 13 minutes 7 kilometers 206. ఇది ఎక్కడంటే మన రాజపుష్ప ప్రపంచం నుంచి ఏఎంబి మాల్. అయితే మళ్ళీ 13 minutes తొందరగా అయిపోయింది. ఇది 8 minutesలో అయింది, ఇది 13 minutesలో అయింది, ఇది కూడా 14 minutesలో అయింది. అన్నీ ఈజీగా అవుతుంది. అయితే ఇక్కడ నుంచి ఇంకో బుకింగ్ పడింది. ఏడో మరి కస్టమర్ వస్తున్నట్టున్నాడు, వెయిట్ చేద్దాం. ఇక్కడ ఫుల్ ఇవాళ సర్జ్ మూమెంట్ అంట. ఏం సర్జ్ మూమెంట్, అన్నీ 200, 150, 180. ఓలాలో మోగుతలేదని ఇది తీసేసుకున్నా బ్రో, బ్యాక్ టు బ్యాక్ చేసుకుందాం అన్నట్టు. నా కిస్మత్కి దొరికిండు 160 రూపాయలు 20 నిమిషాలు 4.5 kilometers. యాక్చువల్గా ఇది తొందరగా అయ్యే ట్రిప్ అన్న, ఆగని వల్ల మస్తు లేట్ అయింది. ఆడకి తాళం తీసుకొస్తాను పోయిండు, మస్తు టైం చేసిండు. బుకింగ్ పడ్డది, తలకాయ నొప్పి నాకైతే. ఎగ్జిట్ ఇటు చూపిస్తున్నాడు, పోదాం ఏంది. ఓకే, చిన్న బుకింగ్లకు ఇట్లా లోపల వస్తే బీపీ రేజ్ అవుతుంది. యాక్చువల్గా 12 నిమిషాలు ట్రిప్, 7 నిమిషాలు తాళం తీసుకొని ఆడ ముచ్చట పెట్టండి. అన్న రైడ్ క్యాన్సిల్ చేసేసి నేను వెళ్ళిపోతా, పైసలు వద్దని చెప్పిన. అవు అంటే బుకింగ్ల టైంలో గిదేంలో లేరా భయ్ అని చెప్పిన. అప్పటిదాకా వచ్చి కూర్చున్నాడు. నీకు ఆ పర్సనల్గా ఉంటే నువ్వు ఏమన్నా మాట్లాడుకో అని చెప్తే, ఓలాలో అయితే అన్న ఒక బుకింగ్ అయితే పడింది మనకు. అయితే చూపిస్తాను మీకు. ఓలాలో పాపం కస్టమర్ ఇంతసేపు ఆగిందంటే గ్రేట్. అలా 71% ఎక్స్ట్రా అని చూపిస్తుండు. ఓహో, క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సల్ అన్న. 400 ఇస్తున్నాడు ఊబర్లా, అర్థమైతే లేదు ఏం బుకింగ్లు ఇస్తున్నాడో ఏమో. మంచి బుకింగ్ ఉండే అన్న, 7 kilometers 300 రూపాయలు. వీడు ఊబర్ రోడ్ కూడా ఇచ్చి రావాడని మనం పైసలు ఏమిస్తుండు. గచ్చిబౌలి వచ్చేసింది, పోతుంది అనుకున్నా, లాస్ట్కి వచ్చింది. ఏమిస్తుండు, చచ్చిపోయినా ఎంత ఇస్తుండు చూస్తున్నావు కదా. ఎయిర్పోర్ట్కు 500 ఇస్తున్నాడు. ఓలాలో కొట్టుకుందామని అన్నాడు. రైట్, ఈయనకి ఏమైందేమో, ఈడు కూడా క్యాన్సిల్ చేసేసిండు. మంచిగా ఈయనే ఉండ దగ్గరలో చూపిస్తా. వీడి నుంచి దగ్గరలో ఉండ ఒక 1.4 kilometers 5 minutes ఉండ. పగలానికి ఏమైందేమో క్యాన్సిల్ కొట్టేసిండు. అయితే ఓలాలో నేనేం చేసిన అంటే మినీ నానేసి బంద్ చేసేసిన. ఇక్కడ అప్లై అని ఉంది, అప్లై చేసుకొని పెట్టుకున్నా. అప్డేట్ సక్సెస్ఫుల్లీ చెక్ చేసుకుందామన్న అసలు పనిచేస్తుందా లేదా యాప్ పనిచేస్తుందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ పార్ట్నర్ కేర్లోకి వెళ్ళేసి ఇక్కడ డిమాండ్ ఇస్తాడన్న ఓలా. నాకు డౌటు, ఇగో ప్రైమ్ క్యాన్సల్డ్ మినీ ఒక్కటే కంప్లీట్ అయింది. చూడాలి ఇక పిల్లల్ని చూడాలి. ఇక ఊబర్లో అంతా బాగా వస్తలేదు, అయినా కానీ ఏం చేస్తాం, కొద్దిగా ఆనించుకొని అయితే పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే ఇట్లా వచ్చి ఇట్లా మెరుపు తీగలకపోతే మంచి బుకింగ్ ఉండే 420 రూపాయలు. సెల్ఫీ అడుగుతుందన్న, తీసుకుందాం చూడండి. అయితే మనకు ఇవాళ ఏమైందంటే అన్న, టోటల్గా అయితే ఇంట్లో వచ్చేసి 1600, అందులో 200, 1800 అయినాయి. వేస్ట్ ఇట్లా చేస్తే కష్టం. మంచి పెద్ద బుకింగ్లు వస్తాయి అనుకున్నా కానీ ఇది కనిపిస్తుంది కదా, చార్జర్ గడ్డ కేబుల్ కొంత ఏమవుతామన్న మరి ఒక గంట 5 కనిపిస్తుంది కదా. ఇది కొత్తది అయితే తీసుకున్నా, ఇందులో యాడ్ ఈ కేబుల్ కూడా కొత్తది. ఇవి ఒకటి తీసుకున్నా 40 రూపీస్లో వచ్చినాయి. బండి నీట్ లేదని చెప్తున్నాడు కస్టమర్. అయితే బండి నీట్ లేదు, ఏం లేదు.
రూపాయల బుకింగ్కి ఆయనకి బండి కొత్త బండి షోరూంలోకి తీసుకొచ్చి ఏందేమో బుక్ చేసుకున్నాక మళ్ళీ అందులో డీటెయిల్స్ వస్తాయి అన్న ఫోన్ చేసి మరి అన్న ఏ బండి అన్న అని ఫోన్ చేసి అడుగుతున్నారు. BMW అని చెప్పాలా చక్కగా అవుతుంది. అన్న ఓలాలా ఇప్పుడు పడ్డది బుకింగ్, నాకు ఊబర్లో పడింది గో ప్రయారిటీ. ఇది ఒకవేళ ప్రీమియర్ పడి ఉంటే 400 పడుతుండే. ఓలాలో కూడా సేమ్ అంతే. కానీ ఓలాలో ఏంటంటే సెడాన్లో 400 ఇస్తుండు. అంటే సెడాన్కి ప్రైమ్ ప్లేస్కి మినీకి 50 రూపాయలు తేడా ఉంటుంది. మా వాడు ఊబర్ వాడు గోకి ప్రీమియర్కి దగ్గర 150 రూపాయలు తేడా పెడతాడు. 150, 180, 200 కూడా పెడతాడు. ఇదే 12 కిలోమీటర్లకు 220 ఇస్తాడు గోలా. ప్రీమియర్లోనేమో 450 ఇస్తాడు. సగానికి సగం తేడా పెడతాడు. ఓలాలో అట్లా ఉండదు అన్న, మంచిగా ఇస్తాడు. చేసుకోవాలి ఇక ఖాళీ కూర్చోకుండా అన్నట్టు తీసుకున్నా. అయితే ఏదో అవాపవా ఏమిస్తుండు 48 నిమిషాలు 15 కిలోమీటర్లు, పికప్ 13 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు. చాలా దారుణంగా ఇస్తున్నాడు. అయితే ట్రిప్ అయితే అయిపోయిందన్న మనకు. ఇది కొండాపూర్ నుంచి ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10కి అయితే వచ్చేసినాము. అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గర యాక్సిడెంట్ జరిగిందంట. మనకు పిక్స్ అయితే వచ్చినాయి, వీడియోస్ కూడా వచ్చినాయి. కాకపోతే ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మాత్రం కేసులు నమోదైతే వస్తాయని అట్లా వేసుకోవద్దు. చూసుకుందాం మనం. ఫస్ట్ మన ట్రిప్పు ఇంద్రాబాద్ ఊబర్లో గిరి తలకాయ నొప్పి 11.44 కిలోమీటర్ 27 minutes 272. అయితే పేమెంట్ చేసేటప్పుడు మనం క్యూఆర్ ఇస్తున్నాం కదా, క్యూఆర్ చేంజ్ చేస్తున్నాము, ట్రిప్ మనం కంప్లీట్ చేసేస్తున్నాం. వాళ్ళు ఫోన్పే అయితే లేదు, అది అయితే లేదని పారిపోతున్నారు. నేనేం చేస్తున్నా అంటే పేమెంట్ క్యాష్ అని కాకుండా పక్కన క్యూఆర్ ఉంటుంది ఊబర్ది, ఆ క్యూఆర్ ఆన్ చేస్తున్నా. పేమెంట్ అయితేనే అది ఆటోమేటిక్ కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఫోన్ చేయొచ్చు మనం వానికి, లేకపోతే ఊబర్కి కాల్ చేయొచ్చు. ఇందులో ఒక 8 trips 1900, అందులో ఒక 200 అంటే 2100 అయినాయి. 2 అవుతుంది టైము. మంచి ఓలాలో మంచి ఏదైనా పెద్ద ట్రిప్పు పడుతుందా అని ఒక ఆశ. లేకపోతే ఇంట్లో అయినా సరే 400 రూపాయల ట్రిప్పు ఇస్తే కొద్దిగా బాగుంటుంది. మంచిగా తక్కువ రేటుకి దొరుకుతాయి అన్న. ఇది లోపల పెట్టేసిన, ఇది వెళ్తుందా? ఇది పాతది ఉన్నది చూపిస్తున్నా. ఇట్లాంటిది తీసుకున్నా. ఇది అమెరైన్ కంపెనీ కేబుల్, అంటే ఇది కొత్తది తీసుకున్నా. కొత్త కేబుల్ అమెరైన్ది తీసుకున్నా. చార్జర్ అది మన కార్ చార్జర్ కూడా 150 రూపాయలకి తీసుకున్నా. ఇది మళ్ళీ ఇది ఒక 40 అనుకోండి. టిష్యూస్ 2 వస్తాయి ప్యాకెట్. క్లీన్ ప్లస్ మినీ పార్టీ ఈ 2 తీసుకున్నా ఒక 40 రూపీస్లో. మనకు పనికొస్తుంది ఎప్పుడైనా మొక్కను తుడుచుకోవడానికి, లేకపోతే కస్టమర్కి కూడా. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. చూద్దాం ఓలాలో మనం ఇస్తాడా లేదా. ఇక్కడ పెట్టేద్దాం, కస్టమర్కి సేఫ్ అవుతుంది. ఇక ఓకే, కస్టమర్ అడగడు మనకు. ఇంత నీట్ ఉంది బండి, మళ్ళీ దీనికి కస్టమర్లు పేర్లు పెడితే కోపం వస్తుంది. మళ్ళీ ఈడ గంట పెడతా అనుకున్నా కానీ మళ్ళీ పడ్డాయి బుకింగ్ ఊబర్లో. పోతున్నా. ఇది ఎక్కడి నుంచి అంటే నానీస్ ప్యూర్ వెజ్. ఎండ ఎట్లుందంటే అసలు ఏమి అనిపిస్తలేదు. నానీస్ ప్యూర్ వెజ్ నుంచి పడింది. చిన్న ట్రిప్పే. లిమెరేడియన్కి అయితే పడింది 220. ఈ రేట్లు ఎందుకు పెంచుతలేడో అర్థమవుతలేదు నాకైతే. పరిశాన్ చేస్తున్నాడు ఊబర్ వాడు. ఓలాలో పడతలేవు ఆయన. అయితే ట్రిప్ అయింది 9th ట్రిప్. 232 రూపీస్. బిజినెస్ కంఫర్ట్ 18 minutes 9.5 కిలోమీటర్. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఓలాలో మంచిగా ఎయిర్పోర్ట్ పడింది అన్న. ఇక్కడ యాక్సెప్ట్ చేసిన స్టార్ కాగానే 800 చూడంగానే టక్క కొట్టుకుంటూ వస్తున్నా కానీ యాక్సెప్ట్ కాలే. అది మనకంటే ముందు ఆల్రెడీ వరకు యాక్సెప్ట్ అయిపోయింది. అయినా కానీ మనకు మోగుతుంది, రింగ్ అవుతూ ఉంటుంది. అయితే ఊబర్లో అయితే ఇచ్చేసిండు మనకు డైరెక్ట్గా. అందరికి మ్యాచింగ్ ఇస్తాడు. యాక్సెప్ట్ ఇచ్చిండు, ఎందుకంటే పొద్దున్న నుంచి 9 ట్రిప్పులు పట్టిన ఇయ్యాడా. ఇంకా నాకు తెలిసి ఎవరు చేస్తలేరేమో, బండ్లన్నీ ఆగిపోయినాయి. ఇక ఖాళీకి కూర్చోద్దన్నాడు. నార్సింగ్ అయితే పడింది. మరి అది రాజపుష్ప పడిందా, మయోమోతర్ పడిందా, ఎక్కడ పడిందో చూసుకోలే. 20 minutes 250 రూపీస్ అని చూపించిండు.
అయితే ఎప్పుడైనా సరే రైడ్ స్టార్ట్ చేసే ముందు నెట్ పనిచేయకపోతే ఒక్కడనే ఆగి ఓటీపీ ఎంటర్ చేసినాకనే వెళ్ళండి అన్న. 2-3 కిలోమీటర్స్ వెళ్ళి మీరు అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి అమౌంట్ మాత్రం తక్కువ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఊబర్లో బెనిఫిట్ ఏంటంటే ఇదే బెనిఫిట్ ఏంటంటే మొత్తం సర్జ్ మూమెంట్ ఇచ్చిండు చూస్తున్నారు కదా. బెనిఫిట్ ఏంటంటే ఊబర్లో ఇప్పుడు పొద్దున్న నుంచి ఎర్నింగ్స్ అన్నీ క్యాష్లో తీసుకున్నారు కదా, ఇవన్నీ ఆన్లైన్ పేమెంట్స్. అయితే దీన్ని క్యాష్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా ఊబర్లో. ఇప్పుడు చూడండి, క్యాష్ అవుట్ చేయగానే వితిన్ సెకండ్స్లో మనకు అకౌంట్లో అటాచ్ అవుతాయి. కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉన్నది ఇక్కడ, రొటేట్ అవుతుంది, చూద్దాం ముంగటికి వెళ్ళి. ఎగ్జిట్ ఇటు ఉన్నది. ఏంటంటే కెమెరా కింద పెట్టాలా, సొసైటీస్లో అలౌ చేయనియారు. వచ్చేసింది అన్న. అయితే 11:24లో 2 రూపీస్ ఛార్జెస్ పోతే 2 రూపీస్ అదే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్. బాలానగర్ చాలా దూరం ఉంది, అది ఊకే కట్ చేసినా కానీ ఇంకా 3 క్యాష్ అవుట్స్ ఉన్నాయి లెఫ్ట్ టుడే. 3 తర్వాత ఇక క్యాష్ అవుట్ కావు, పొద్దున్న పడతాయి, ఇక రిఫ్లెక్ట్ అయితే 11 గంటలకు. ఓకే అన్న, అయితే ట్రిప్ డీటెయిల్స్ అయితే ఇవ్వలే మీకు, డీటెయిల్స్ చెప్తా ఆగండి. బాగా కట్ చేసేస్తావు, వేస్తున్నాడు. 10 ట్రిప్పులు కొట్టినా అన్న. ఓలాలో అయితే ఇప్పటికీ 4,000 అయిపోతుండే. 22 నిమిషాలు 22 minutes 10 kilometers 252 రూపీస్ ప్రీమియర్. ఓకే బాయ్. ఎందుకంటే ముంగట సెక్యూరిటీ గార్డ్ చూస్తుంది. బాలనగర్ పడుతుంది 1 hour 400 రూపీస్. అన్న ఇవాళ ఇంటికి పోయేటట్టు లేదు. నేనైతే ఇంటికి పోదాం అనేసరికి బుకింగ్ పడింది. ఇంక పార్సల్ ఇచ్చేసి వస్తే అయిపోతుండే, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి పోయి అన్నం కూడా తినాలి కదా, అందుకే కంపల్సరీ పోవాల్సిందే. ఇది బ్యాక్ గేట్ ఎందుకు తీసుకుపోతుంది ఏం పడదు దరిద్రము. మెయిన్ గేటు అక్కడ సైడ్ ఉంది, కానీ చూద్దాం. మెయిన్ గేట్ ఆ గేట్ నుంచి వస్తుంది, దించేసి అయితే వద్దాం. దగ్గరనే పడ్డది, 7 కిలోమీటర్లకు 300 రూపాయలు ఇస్తుండు. అయితే నేనైతే లేను రోజా, ఎందుకంటే నాకు కొద్దిగా ప్రాబ్లం అయితే ఫీవరు అది ఇది మొత్తం జుమ్మేదారి మొత్తం మన మీద పడ్డది. కారుబారు ఉంటుంది. ఇప్పుడు ఈ నెల 30,000 కట్టాలా, బాకీ అంటే వాడు ఇయ్యడు. ఫ్రూట్స్ తీసుకొని ఇంట్లో ఇచ్చేస్తా, వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇదే కానీ బ్యాక్ గేట్ నుంచి వచ్చినాం మనము. అన్న అయితే మీకు పొద్దున అదే మధ్యాహ్నము ఒక ఓలా బుకింగ్ పడింది కదా, దాని గురించి అయితే డీటెయిల్స్ ఏం పెట్టలే మీకు. అది మనకు అమౌంట్ వచ్చేసి 340 రూపాయలు వచ్చింది. మీకు వీడియో చూపించలే. అది 11 కిలోమీటర్లు 30 నిమిషాలు అయితే పట్టింది. అది 340 రూపాయలు వచ్చినాయి. మనకేమో 330 రూపాయలు మనకు మన అమౌంట్. అయితే ఓలాలో పర్లేదు. అయితే ఇప్పుడు ఓలాలో ఏంటంటే ఇక్కడ గోశాల నుంచి బుకింగ్ అయితే పడింది, కోకాపేట నుంచి బంజారా హిల్స్ ఇబ్రాహీం నగర్ 450 ప్రైమ్ ప్లేస్ పడిందన్న. 10-12 కిలోమీటర్లు 30 to 40 minutes అయితే చూపించింది. వెళ్తున్నా పికప్కి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఓలాలో ట్రిప్ కంప్లీట్ అయింది. 411 రూపీస్ 46 minutes పట్టింది. ఇక్కడ రైడ్ కంప్లీట్ చేయడానికి లేట్ అయింది. లొకేషన్ ఓలాలో కొద్దిగా కన్ఫ్యూజ్ చేసింది ఇక్కడ గల్లీలో. అయితే మనం క్యాష్ కలెక్ట్ అయ్యాము. 450 అయితే ఇచ్చిండు సార్ మనకు. ఓలాలో ఇస్తారు అన్న కస్టమర్లు మంచిగా ఉంటే. అయితే మీకు ట్రిప్ చూపించలేదని చెప్పినా కదా, చూపిస్తా, ఒక నిమిషం ఆగండి. టోటల్గా ఓలాలో 868 అయినాయి. ఇది ప్రైమ్ ప్లేస్ ట్రిప్ 9 kilometers 26 minutes చూపించలే. మెయిన్ రోడ్కి వెళ్దామన్నా, ఇక్కడ నుంచి అయితే ఏం పడతలేవు అన్న. ఏం రోడ్లు ఉన్నాయన్న ఇవి, బంజారా హిల్స్ ఏకదమ్ డౌన్లు ఉన్నాయి, ఏకదమ్ చడా ఉన్నదన్న రోడ్ మొత్తము. మ్యాప్ పెట్టుకొని అయితే నేను ఇటు మన బంజారా హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ సైడ్ అయితే వెళ్తున్నా. అంటే మనకు శ్రీనగర్ కాలనీ ప్లస్ వేరే టచ్ రోడ్ నెంబర్ 2 కూడా టచ్ అవుతాయి కదా, ఆ రూట్కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే అక్కడ నుంచి మనకు బుకింగ్లోనే పడతాయి, ఇక్కడైతే ఏం పడవన్నా. ఈ ఆటోలు ఈ లైట్లు ఎట్లా పెడుతున్నా అంటే ఆ ఇండికేటర్లా మరి అర్థమైతే లేవు. సరే ఓకే. హాయ్ అన్న,
ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. మళ్ళీ మనకు ఓలాలో అయితే ఒక బుకింగ్ పడింది, చిన్నదే 230 సంథింగ్ అయితే పడింది. సూపర్. ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం డీటెయిల్స్. సడన్గా ఎత్తేసిన ప్రైమ్ ప్లేస్ బుకింగ్ అన్న, ఇది 41% ఎక్స్ట్రా. ఇది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి అన్న. సిగ్నల్ నుంచి రైట్ వెళ్ళినా అనుకో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే బుకింగ్ అయిపోయింది. 2.7 కిలోమీటర్స్ 12 మినిట్స్. యాక్చువల్గా ఇది 1.5 కిలోమీటర్స్ చూపించింది, కానీ ఓలా మ్యాప్ ఫాలో అవ్వాలన్న. ఓలా మ్యాప్ ఎట్లా చూస్తుంది అట్లనే పోతే మనకు అమౌంట్ వస్తుంది. ఓలా మ్యాప్ అయితే ఫాలో అయినా, అందుకే మనకు ఇంత అమౌంట్ వచ్చింది 12 మినిట్స్లో. కానీ బుకింగ్లు పడాలి. ఇప్పుడు వెహికల్స్ తక్కువైనాయి అని మనకి ఇచ్చిండు బుకింగ్, మామూలుగా తీయడు. రీఛార్జ్ కూడా చేసుకున్నాను 4 ట్రిప్లకు, ఎంత అయింది. సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా చేసుకున్నా. కంపల్సరీ రీఛార్జ్ అయితే చేసుకోవాలి, 49 రూపీస్. ఓలాలో బుకింగ్ సూపర్ పడింది. ఊబర్ అయితే ప్రీమియర్ 150 180 ఇస్తున్నాడు. ఓలాలో బాగా పడింది. ముంగట్టున్నట్టున్నారు కస్టమర్, కాల్ చేస్తే ఒకసారి. హాయ్, అయితే రాడిసన్ హోటల్కి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మనకు అమౌంట్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్ 220 రూపీస్ 13 మినిట్స్ అయితే పట్టింది. ట్రిప్ అయితే తొందరగా అయిపోయింది. టైం 9:20 అవుతుంది. తొందరగా వెళ్ళాలా, 11లోపు వెళ్తే మనకు అక్కడ గ్యాస్ దొరుకుతుంది. గ్యాస్ తీసుకుంటే లాభం ఏంటంటే పొద్దున్న ఎయిర్పోర్ట్ ట్రిప్ దొరుకుతుంది అన్న. ఈజీగా 1000 రూపాయలు అయిపోతుంది మనకు, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. బుకింగ్లు కరెక్ట్ ఉంటలేవు. 7 to 9 దాకా అసలు గ్యారంటీ లేదు. పర్లేదు, ఇదే సేమ్ కస్టమరు 230 రూపీస్ అయితే కొట్టిండు, 3 రూపీస్ ఎక్స్ట్రా. ఇంతకుముందు ట్రిప్లో కూడా 245 రూపీస్ అయితే కొట్టిండ్రు. అది ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి మనం. పేమెంట్ 1323 అయింది. వెహికల్ వస్తుంది, కెమెరా ముంగట పెట్టాలంటే కష్టం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్ డ్రైవింగ్ రావాలా, చాలా స్లోగా అయితే నడపాలన్న. మంచి ఇంతకుముందు బుకింగ్ పడిండే అన్న, సేమ్ కరెక్టే కొట్టిండు. ఇంతకుముందు మంచి బుకింగ్ పడిండే మనకు. ఎక్కడికంటే అయితే ఇంకో బుకింగ్ పడింది ఓలాలో. అయితే కస్టమర్ అది రాజేందర్ నగర్ మండలం చూపించింది. అయితే కస్టమర్కి అయితే అడిగిన ల్యాంకో హిల్స్ అని హైటెక్ సిటీ అని చెప్పింది మేడం. చూద్దాము ఎక్కడికైతుందో. మ్యాప్ పేరు ఒకటి ఇస్తున్నాడు, డ్రాప్ ఒక ప్లేస్ ఇస్తున్నాడు. 300 మినీ అన్న. ఫ్రెండ్స్, అయితే మనకు ఓలాలో ఇది 15% ఎక్స్ట్రా అని చూపిస్తుండు, 300. మనకు లొకేషన్ అయితే రాజేందర్ నగర్ మండల్ బియోనోసో ఏదో ఇచ్చిండు, BOINASIS బయోనిసిస్ ఏమైనా ఇచ్చిండు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. రాజేందర్ నగర్ మండల్ బియోనిసిఎం అని ఇచ్చిండు. కస్టమర్ కాల్ చేసి అయితే ల్యాంగ్వేజ్ అని చెప్పింది మేడం. 10 కిలోమీటర్స్ 320 రూపీస్ 30 మినిట్స్ అయితే పట్టింది మనకు. అయితే ఇక్కడ ఏంటంటే లొకేషన్ ఒక్కోసారి రాంగ్ చూపిస్తున్నది మనకు. సొసైటీలో ఒక్కోసారి చెప్పినా కదా వీడియోస్కి పర్మిషన్ ఉండదని, అంటే వీళ్ళు సొసైటీ వాళ్ళు తిరుగుతారు కదా, అందుకే కెమెరా డౌన్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అయితే ట్రిప్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. మేడం అయితే మనకు ఎంత కొట్టినంటే చూపిస్తాం మీకు, అంటే మీకు ప్రూఫ్ ఉంటే నమ్ముతారు కదా, అందుకే. కొన్ని టైం ఛాన్స్ ఉండదు. 350 రూపీస్ అయితే మనకు పేమెంట్ అయిందన్న. చూశారు కదా ఎట్లా ఉంటుంది, సూపర్ ఉన్నది. 350 రూపీస్ అయినాయి. అయితే ఎగ్జిట్ పాయింట్కి వచ్చేసినాం మనం. ఓలాలో 5000 6000 మూమెంట్ ఉంటే అయితే అన్న మంచి, ఒకవేళ మూమెంట్ మంచిగా ఉండి బ్యాక్ టు బ్యాక్ బుకింగ్లు ఎయిర్పోర్ట్ నుంచి బాగా ఇస్తే, లేకపోతే ఇగో ఇంత తొందరగా 1640 రూపాయలని. అది ఊబర్లో మాత్రము ఎంత కష్టపడినా ఇంకా అది మినీ బుకింగ్. మనకు మినీ బుకింగ్లో 320 ఇచ్చిండు, గ్రేట్. అదే ఊబర్లో ఏంటంటే బెనిఫిట్ మనకు, ఒకటి సర్జ్ మూమెంట్ ఉంటే చూపిస్తాడు, అంటే మూమెంట్స్ మనకు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చూపిస్తాడు, సర్జ్ మూమెంటు.
ఇంకోటి ఏంటంటే కస్టమర్ లైవ్ లొకేషన్ చూపిస్తాడు. ఇందులో కస్టమర్ ఎక్కడ ఉన్నాడు, లొకేషన్ కరెక్ట్ ఉంటుంది, డ్రాప్ లొకేషన్ కరెక్ట్ ఉంటుంది, అమౌంట్ తక్కువ ఉంటుంది. ఊబర్ కస్టమర్ ఏంటంటే పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. పేషెన్స్ అంటే ఓపిక బాగుంటుంది. ఊబర్ కస్టమర్కి మంచి మాట్లాడతారు ఉంటారు. తక్కువ అంటే మొత్తం ఐటీ కంపెనీ వాళ్ళు బుక్ చేస్తారు కదా. ఓలా ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు ఊబర్ వెహికల్స్ ఇట్లా ఉంటాయని ఓలా బుక్ చేసుకుంటారు. కంఫర్ట్గా ఉంటాయి, మంచి వెహికల్స్, ఓన్ వెహికల్స్ ఉంటాయి. ఎక్కువ మాట్లాడారు ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కదా, లక్షలలో దాంట్లో ఉంటారు కాబట్టి, వాళ్ళు బిజినెస్ పర్పస్ చేస్తారు కాబట్టి వాళ్ళు బిజీ ఉంటారు, వాళ్ళు మాట్లాడారు ఎక్కువ. లైట్గా మనం వాళ్ళు ఏమైనా అడిగితేనే మాట్లాడచ్చు. ఇది 500 పడింది కానీ గ్యాస్ 2 పాయింట్లు ఉంది. ఇప్పుడు వద్దు, ఇంటికి పోదాం. రజనీకాంత్ డైలాగ్ గుర్తొస్తుంది, అతిగా ఆశపడి మగవాడు ఆవేశపడి ఆడది చరిత్రలో సుఖపడినట్టు లేనే లేదు. డైలాగ్ రాంగ్ అయితే సారీ, వెనక ముందు చెప్పినాను కానీ స్లాంగ్ అయితే ఇదే ఉంది. ఓకే అన్న, మరి వెళ్దాము. తొందరగా వెళ్తే మనకు అక్కడ పంప్ దగ్గర గ్యాస్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే 11 o'clock క్లోజ్ చేస్తాడు. ఒక 25 నిమిషాల్లో వెళ్ళిపోతే బాగుంటుంది. హాయ్, హలో అన్న. అయితే గ్యాస్ అయితే నింపుకున్నా. ఇది 299 అయింది. దీన్ని 0 చేస్తున్నా. అయితే 2 రోజుల నుంచి అయితే వీడియో అయితే వేయలే నేను. దాని అప్డేట్ అవుతుంది, ఆ కిలోమీటర్ది అయితే వీడియోలో అప్డేట్ ఉంది. ఇది నిన్నటిది అనుకుంటున్నా, అంటే ఇవాళది కిలోమీటరు. ఇవాళదో నిన్నటిదో రేపటిదో తెలిసిపోతుంది. వీడియోలో మొత్తం అంతా డీటెయిల్స్ ఉంటుంది. ఒకసారి మంచిగా కూర్చొని ఒక గంట ఎందుకు పోదు కానీ మొత్తం వీడియో చెక్ చేసి సిఎన్జి ఎంత అయింది ఏంటి మొత్తం వేస్తా. ఇదైతే పొద్దున్న నడపడానికి ఇప్పుడు నింపుకున్నా. సారీ, అది బ్యాక్ వీడియో కదా. ఓకే మరి.